అందరికీ శుభోదయం. ఈరోజు నేను పుదీనా తోటి చక్కని కూలింగ్ డ్రింక్ తయారు చేస్తున్నాను. ఇది శరీరానికి మంచి చలవ చేస్తుంది, ఎండవేడి నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుందండి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే అండి, పుదీనా ఆకులు, 2 నిమ్మకాయలు, కొద్దిగాను అల్లం, దీంట్లో 2 మిరియాల గింజలు అనేవి వేసుకోవచ్చండి, లేకపోతే మిరియాల గుండ ఉంది నా దగ్గర, ఇది కొద్దిగా మిరియాల గుండ వేస్తాను నేను. ఐస్ క్యూబ్స్ కావాలి. నెక్స్ట్ కూలింగ్ వాటర్ కావాలండి. ఒక 2 చెంచాలు పంచదార కావాలి. అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ పుదీనా ఆకులు మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఫస్ట్ 2 అల్లం ముక్కలు నుండి, కొద్దిగా మిరియాల గుండ, కొద్దిగా రుచి మంచి సువాసన కోసం ఈ మిరియాలు వేసుకుని తాగడం వల్ల అండి జ్యూసు దాహం తగ్గుతుంది అనమాట. వేసి ఇదంతా ముందు మనం మెత్తగాను మిక్సీ చేసుకోవాలి. ఇవ్వండి పుదీనా ఆకులు, అల్లం, మిరియాలు గుండా మిక్సీ చేసాం కదండి. దీంట్లో కొంచెం కూలింగ్ వాటర్ వేసుకునండి. ఒకసారి మళ్ళీ మిక్సీ తిప్పేసుకోవాలి. మనం 2 గ్లాసులు తయారు చేసుకుందాం అనుకున్నామండి, దానికి తగినన్ని మనం కూలింగ్ వాటర్ వేసుకోవాలి. ఈ పుదీనా అంతా మిక్సీ ఆడి శుభ్రంగా వడకట్టేసానండి. ఇది వడకట్టేసిన దాంట్లో ఏం చేయాలంటే అండి, నిమ్మకాయ పిండుకోవాలి. నేను 2 గ్లాసులు 2 మనుషులకి సరిపడా డ్రింక్ తయారు చేస్తాను, అందుకని ఒక నిమ్మకాయ పిండుతున్నానండి. మన రుచికి తగ్గట్టు నిమ్మకాయ పిండుకుంటే అండి బాగుంటుంది. కొంచెం తక్కువ పులుపు తినేవాళ్ళు అయితే ఒక పేడు పిండుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక కాయంతా నిమ్మకాయ పిండేసుకోవాలి. నిమ్మకాయ పిండుకున్నాం కదండి, ఈసారి ఇందులో 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇదిగోండి మనం తయారు చేసిన డ్రింక్ జ్యూస్ తయారైపోయింది. నిమ్మకాయ రసం పిండి అన్నీ వేసాం కదండి, అల్లం అదిని, పుదీనా జ్యూసు చాలా సూపర్ కుదిరిందండి. బాగుంది, చల్లగా ఉంది, ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుందండి. మీరు ఒక్కసారి తయారు చేసుకుని డ్రింక్ ఆస్వాదించి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సమ్మర్లో కూల్గాను డ్రింక్ చేసుకుని తాగండి. ఎవరైనా అతిథులు వచ్చినా మనం ఈ డ్రింక్ తయారు చేసి ఇచ్చామంటే అండి చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. సూపర్ డ్రింక్ అండి. పుల్లగా తీగా అల్లం మిరియాలు మంచి టేస్ట్ బాగుందండి. ప్లీజ్ లైక్, share and subscribe. Thank you for watching.